మార్నింగ్ చిల్డ్రన్స్. నౌ ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పింది మనం అనునాసిక సంధి చెప్పాం. అనునాసిక సంధి అంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ముక్కు సహాయంతో పలికేది. నాసిక్ అంటే ముక్కు, అనునాసిక్ ముక్కు నాలుక రెండు కలిసి పదాలు వస్తాయి కనుక దాన్ని అనునాసిక సంధి అన్నారు. అనునాసిక సంధిలో అనునాసిక సంధి అంటే ముక్కు సహాయంతో పలికే పదాలు. వాక్మయము, వాక్మయము, వాక్ ప్లస్ మయము, వాంగ్మయము, వాంగ్మ. ఇప్పుడు వాంగ్మయము, వాక్ ప్లస్ మయము అంటే ముక్కు ద్వారా పలికే పదాలు వాంగ్మయము అని కింద అవుతాయి. దీన్ని మెయిన్ అనునాసిక సంధిలో గుర్తుపెట్టుకోవాల్సింది ముక్కు సహాయంతో పలికే పదాలు, ముక్కు నాలుక కలిసే పదాల వల్ల ఇవి వాంగ్మయము. దాన్ని విడదీస్తే వాక్ ప్లస్ మయము, వాక్మయము అని వాంగ్మయము అని అంటారు. తన్మయము, తత్ ప్లస్ మయము. అలాగే రాణమని, రాట్ ప్లస్ మణి. రాణమ అన్నప్పుడు అక్కడ ముక్కు సహాయంతో పలికే పదాలు రాణమయము. మరున్నదన్నుడు, మరున్నదన్నుడు, మరుత్ ప్లస్ నందనుడు అన్నది అనునాసిక సంధి. అయితే ఇప్పుడు మనం ఆటగలది తేటగది అనే పద్యాల గురించి మనం 9th క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు శేషపద్యం గురించి తెలుసుకుందాం. శేషపద్యంలో ప్రతి దాంట్లో 2 భాగాలు ఉంటాయి. శేషపద్యం ఛందస్సులో జాతులు ఉపజాతులు ఉంటాయి. జాతులు ఉపజాతులు. జాతులు అంటే దీంట్లో ఆటగలది, కేటగిరి, మత్తేపము, శార్దూలము. మత్తేపము అండ్ శార్దూలము ఇవి 4. అలాగే జాతుల ఉపజాతుల్లో కందము, శేషము, శేషము అని కందపద్యాలు, శేషపద్యాలు అని ఉంటాయి. అయితే దీంట్లో శేషపద్యాల్లో మెయిన్ ఏంటంటే ప్రతి పాదంలో కూడా, పాదం అంటే ఒక లైన్, ప్రతి పాదంలో ప్రతి పాదంలో 2 భాగాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 2 భాగాలు అనేవి ఉంటాయి. ఈ 2 భాగాల్లో కూడా ఒక్కొక్క దాంట్లో 8 గణాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో కూడా 8 గణాలు. ఒక్కో పాదంలో కూడా ఒక్కొక్క దాంట్లో ప్రతి పాదంలో కూడా 2 భాగాలు. ఒక్కొక్క భాగంలో 8 గణాలు ఉంటాయి. 8 గణాలు. అలాగే తర్వాత రెండవ దాంట్లో ప్రతి పాదంలో 4 చొప్పున మొత్తం 8. అయితే మొదటి 6 కూడా దీంట్లో గణాల్లో కూడా 6 గణాలు వచ్చి సూర్యగణాలు, 6 గణాలు వచ్చి ఇంద్రగణాలు, 6 గణాలు ఇంద్రగణాలు. 6 ఇంద్రగణాలు. అలాగే 2 సూర్యగణాలు ఉంటాయి. సూర్యగణాలు ఇవి 8 గణాల్లో ఇలా ఉంటాయన్నమాట. అయితే చివరి 2 సూర్యగణాలు. అయితే ఇక్కడ మనం ఇంద్రగణాలు వచ్చి నగ, భగణం,
నగణం, తర్వాత హల, నల, సల, ఇది నగణం, భగణం, నగణం, సల అని చెప్పని గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో రగణం, హగణం అనేవి సూర్యగణాలు. సూర్యగణాల్లో రగణం అండ్ హగణం, నగణం, హగణం ఇలాగా మనం అనుకోవాలి, దీంట్లో చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నగణం చూడండి, ఒక పద్యం చెప్తున్నా. హరిహర బ్రహ్మల పురిటి బిడ్డలం చేసి, హరిహర బ్రహ్మల పురిటి బిడ్డలం చేసి అన్న దాంట్లో మనం గుర్తించేటప్పుడు చూడండి, ఉదాహరణ రాస్తాను. ఉదాహరణ, హరిహర బ్రహ్మల బ్రహ్మలను గురిటి బిడ్డల చేసి, గురిటి బిడ్డల చేసి అన్నప్పుడు దీంట్లో మనం ఇలాగా గుర్తించుకోవాలి. 4 సూత్రం గణాలను గుర్తించడంలో చూడండి, ఇట్లాగా గుర్తించుకోవాలి. 4 సూత్రం గుర్తించుకోవాలి. ఇక్కడ లం అన్నప్పుడు 0 వస్తుంది. ఇప్పుడు హ తేలిగ్గా పలికేది, ఇది తేలిగ్గా పలికేది, హ ఇది కూడా తేలిగ్గా పలికేది, రా అన్నది ఇది బ్రహ్మ అన్నప్పుడు బాధ్యత రావుతుందంటే సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం ముందుంది కనుక ఇది గురువు అవుతుంది, ఇది లఘు అవుతుంది. బ్రహ్మ అన్నప్పుడు ఇది చూడండి, ఇక్కడ మళ్ళీ ఇది మామూలుగా లఘు అవుతుంది, కానీ ఇక్కడ మళ్ళీ హా కింద మా అవుతుంది అంటే సంయుక్తాక్షరం ముందైంది కనుక ఇది కూడా గురువు అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇది లఘు అవుతుంది, ఇది కూడా లఘు అవుతుంది. అలాగే పురిటి బిడ్డల భూ అన్నది లఘువు, లఘువు, లఘువు. తర్వాత బిడ్డల అన్నప్పుడు ఏంటి, దాటిది రావుతుంది అంటే దిత్వాక్షరం. ఈ దిత్వాక్షరం ముందుండే అక్షరం ఏమవుతుందంటే గురువు అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ ఇది లఘు అవుతుంది. జేసి, జే ఏకారం ఉంది ఇక్కడ, దీర్ఘాలు ఇవి మన లక్షణాలు చెప్పుకున్నాం. ఏది దీర్ఘాక్షరాలు, సంయుక్తాక్షరాలు, దిత్వాక్షరాలు ముందుండేవి, సంయుక్తాక్షరాలు ముందుండేవి, పొల్లుతో కూడినవి, ఇవన్నీ కూడా గురువులు అని చెప్పుకున్నాం. అలాగా ఈ సూత్రం ప్రకారం మనం దీని ఉపదేశించామన్నమాట. అంటే ఇక్కడ మనం ఫస్ట్ది ఏంటి, ఫస్ట్ది నగణం, నగ. తర్వాత రెండోది భగణం, అంటే ఒక గురువు ఉంటే 2 లఘువులు, 3 లఘువులు ఉండే గురువు ఉంటే నగణం. అలాగే 3 లఘువులు ఉండే గురువు ఉంటే అది నగణం, నగ. తర్వాత మళ్ళీ చూడండి ఆఖరిని సల, అంటే 2 లఘువులు 3 లఘువులు ఉండే గురువు ఉంది కనుక దీన్ని సల అని అంటారు, సగణం. అట్లాగా ఇది ఇంద్రగణం, అలాగే ఇది కూడా ఇంద్రగణం. అలాగే నగ, హల ఇది కూడా ఇంద్రగణం. అంటే మనం ఫస్ట్ 4 అని చెప్పుకున్నాం, ఇది కూడా ఇంద్రగణం. అయితే ఇక్కడ దీంట్లో ఇదేంటి మొదటి భాగం మాట, ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగంలో 4 కూడా ఇంద్రగణాలు ఉంటాయి చెప్పుకున్నాం, 6 అని చెప్పుకున్నాం. పద్యాన్ని బట్టి ఇక్కడ మెయిన్ మనకు 4 వచ్చాయి, అక్కడ పద్యం ఇచ్చే పాదాన్ని బట్టి ఉంటాయన్నమాట. అలాగే రెండో దాంట్లో చూడండి, చోలబాడిన పురం
పురం ద్రీల, పురంద్రీల అంటే స్త్రీల. లామ. అయితే ఇక్కడ మనం జో అన్నది దీర్ఘం గురువు, ఇది లఘువు. బా దీర్ఘం గల గురువు, ఇది లఘువు. నగనం లఘువు. తర్వాత పురం అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే సున్నా వచ్చింది పూర్ణస్వరం, అంచేత ఇది కూడా గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. ఇది గురువు అవుతుంది. ఇట్లాగా పు అన్నది అంటే ఇక్కడ సంయుక్తాక్షరాలు దీర్ఘాక్షరాలు ముందక్షరాలే గురువులు అవుతాయి. ఇది బ్రహ్మ అనేది మాత్రమే గురువు అవుతుంది, ఇది మాత్రం గురువు అవ్వదు, లఘువే అవుతుంది. అట్లా అలాగే ద్రీ అన్నప్పుడు దాటి రావుతుంది, ఈ కాలం కనుక ఇది గురువు అవుతుంది, ఇది లఘువు. లా దీర్ఘం కనుక గురువు, ఇది మా లఘువు. అంటే ఇక్కడ ఇది రెండవ భాగం. ఈ రెండవ భాగంలో చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం గణాల మీద విడగొట్టినప్పుడు మూడేసుకున్న చూసుకోవాలి. ఈ రెండు కలిపి ఒక అక్షరం ఎక్కువ వస్తుంది ఇలా. అయితే ఇక్కడ ఇది ఇంద్రగణం, తర్వాతది కూడా ఇంద్రగణం, తర్వాతది సూర్యగణం, తర్వాతది కూడా సూర్యగణం. ఈ సూర్యగణాలు అంటే ఇక్కడ రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వస్తే అది రెండవ పాటలోది శేషభంజన లక్షణాలు. అంటే దీంట్లో యతి ప్రతిపాదనలో కూడా మూడో గణంలో మొదటి అక్షరంతో వస్తుంది. ప్రతిపాదనలో యతి అంటే మొదటి అక్షరం 1, ఇది ఫస్ట్. దీని దగ్గర చూస్తే మూడో పాదం 1 2 3 అన్నప్పుడు దీంట్లో మనకి మూడో అక్షరంతో సరిపోతుంది అన్నమాట. దీంట్లో మూడో గణం మొదటి అక్షరంతో వస్తుంది అన్నమాట. ఇక్కడ యతి స్థానం హాకి బూకి అయిందన్నమాట. అలాగే దీంట్లో మొదటి అక్షరం యతి లేని చోట ప్రాసయతి చెందుతుంది. ప్రాసయతి అంటే రెండో పదం హరి అన్నప్పుడు అన్నమాట. ఇది ప్రాసయతి. ఇక్కడ యతి స్థానం వచ్చి మూడవ గణం, అంటే పాదంలోని మూడవ గణం. పాదంలో మూడవ గణం. మూడవ గణం అంటే హాకి, తర్వాత భూ, బుడ్డి బిడ్డ, ఈ రెండింటికి యతి స్థానం జరిగింది. అలాగే దీంట్లో యతి లేని చోట ప్రాసయతి. ప్రాసయతి అంటే రెండో పదం వరుస. ప్రాసయతి పక్కన పదం అనుకున్న పదం అంటే హరి అన్నప్పుడు ఇక్కడ బురియాని లెక్క వస్తుంది అన్నమాట. హరి దానికి బురి, ఇది ప్రాసయతి అంటారు, చెల్లుతుంది అది దీనికి. అట్లాగే శేషపద్యంలో దీంట్లో ప్రాస నియమం లేదు. ఈ రెండో అక్షరాన్ని గుర్తించగల. మిగతా దాంట్లో ప్రతి దాంట్లో ప్రాస నియమం ఉంటుంది, దీంట్లో ప్రాస నియమం లేదు. శేషపద్యం 4 పద్యాల తర్వాత తేటగీతి కానీ ఆటవెల్ది. అంటే ఈ పద్యాలు ఇచ్చిన తర్వాత దీంట్లో కంపల్సరీ తేటగీతి కానీ ఆటవెల్ది కానీ పద్యం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాడు. దీంట్లో ఒక ఉదాహరణ చదువుతున్నా చూడండి. దగద్దహన మధ్యము పూలరాశిగా విహరించి ఉన్న అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ దగ్గర పూలరాశిగా అన్నది నగడం, అంటే గణాలు విభజించుకున్నప్పుడు నగణం, నగణం, సగల, రగణం అలా వస్తామంట. నగణం అనేది 2 సార్లు వస్తుంది, అంటే అక్కడ 2 సూర్యగణాలు ఇందా మనం చెప్పుకున్నట్టుగా వస్తాయి. అలాగే ఇవి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఉదాహరణలు కూడా. అలాగే ఇంకో దాంట్లో ఇప్పుడు దీంట్లో చెప్పినట్టుగానే ఈ శేషపద్యం అయిన వెంటనే అక్కడ తేటగీతి పద్యం ఇచ్చాడు. అట్టి ఎందరో భరతాంబ యాడు బిడ్డలా అన్నప్పుడు ఏంటి? దాంట్లో హగణం తేటగీతిలో, రగణం, సగణం, హగణం అనేది వచ్చింది. ఇవి శేషపద్యాలు. ప్రతి పాదంలో కూడా 2 భాగాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఈ 2 భాగాల్లో కూడా 4-5 గణాలు చెప్పిన మొత్తం 8 గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో కూడా ఇందా చెప్పినట్టు మనం 6 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. చివరి 2 కూడా సూర్యగణాలు, మొదటి 6 కూడా ఇంద్రగణాలు, చివరి 2 సూర్యగణాలు. యతి ఏం చేస్తుందంటే ప్రతి పాదంలో కూడా 3వ గణంగా మొదటి అక్షరంతో సరిపోతుంది. ఈ పద్యం తర్వాత తప్పనిసరిగా తేటగీతి అనేది వస్తుంది. అలాగే తేటగీతి లక్షణాలు ఏంటి? 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలో కూడా ఏంటి? 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, మొత్తం 5 గణాలు వస్తాయి. మొదటి గణం మొదటి అక్షరానికి 4వ గణం,
మొదటి అక్షరాన్ని కూడా ఎత్తి స్థానం చెల్లుతుంది అని చెప్పని కేటగిరీ కూడా చెప్పేస్తాను. ఇప్పుడు మనం తేటగీతి యొక్క లక్షణాల గురించి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, తేటగీతి యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం ఈ ఉదాహరణను చూద్దాం. అయితే ఇప్పుడు ముందు ఉదాహరణ రాసిన ఒకసారి చూడండి బోర్డు మీద. అట్టి ఎందరో అట్టి ఎందరో భరతాంబ ఇలా గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. గణాలు గుర్తించడానికి వీలుగా యాడు బిడ్డ లమల పతిదేవ తాత్వ భావ భాగ్యములు ఓసి మామూలు ఓసి. అయితే ఇప్పుడు ఇది కేటగిరీ యొక్క దీంట్లో మన గణాలు గుర్తుపెట్టే విధానం చూడండి. ఈ రెండు దగ్గర పెట్టడం అట్లాగా యాడు బిడ్డారు, అలాగే లమల దేవ. ఇప్పుడు మనం ఇక్కడ అట్టి అన్నప్పుడు కాకింద కావచ్చు, ద్విత్వాక్షరం వచ్చింది కనుక ఇది గురువు అవుతుంది, ఇది లఘు అవుతుంది. ఎం అన్నప్పుడు అక్కడ పూర్ణాంశంతో పోయింది కనుక ఇది గురువు అవుతుంది. ద అన్నది మామూలుగా లఘు అవుతుంది. రో అని వచ్చింది కనుక గురువు అవుతుంది. అలాగే హ రా టా దీర్ఘం బ, ఇక్కడ కాకి దీర్ఘం ఉంది, పూర్ణాంశం ఉంది కనుక గురువు అయింది, లఘు అయింది. యాడు బిడ్డలు యా దీర్ఘం లఘు. బిడ్డ అంటే కాకింద రావచ్చు, ద్విత్వాక్షరం ముందుండే అక్షరం గురువు. లమల తేలిగ్గా లమల, ఇవి లఘువులు. పతిదేవ తా దీర్ఘం తీయ అన్నప్పుడు కాకింద బావత్తు ద్విత్వాక్షరం ముందు కనుక ఇది లఘు అవుతుంది. భా దీర్ఘం య లఘు. ఇక్కడ కాకింద యావత్తుంది కదా, ఇది గురువు కదండి అని మీరు అడగచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది దీని ముందు అక్షరం మారింది కానీ ఇది ఆటోమేటిక్గా లఘు అవుతుంది, ఇది గురువు అవ్వదు అని గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ భాగ్యములు ఓసి ఓ సి. అయితే ఇక్కడ మనం దీంట్లో ఇది హగణం, తర్వాత ఇది రగణం, ఇది నల, ఇది హగణం, ఇది హగణం. తర్వాత మళ్ళీ ఇది కూడా హగణం, రగణం, సల, హగణం. తర్వాత ఇది నగణం, మూడు లఘువులు అయినా కనుక నగణం. తర్వాత ఇది సల, ఇది రగణం, ఇది కూడా నగణం, ఇది హగణం. అయితే ఇక్కడ మీరు దీంట్లో ఇది శీర్షపద్యంలో కేటగిరీ యొక్క లక్షణాలు.
ఇవి ఇందాక మనం శేషపద్యం గురించి చెప్పుకున్నాం. దీంట్లో కూడా 2 భాగాలు ఉన్నాయి ప్రతి దాంట్లో. ఈ ప్రతి భాగంలో 4 గణాలు చెప్పిన మొత్తం 8 వచ్చాయి. 8 గణాలు. ఇవి 4 ఇవి 4 8. అట్లాగా అయితే దీంట్లో చూడండి 8 గణాల్లో కూడా మొదటి 6 ఇందాక చెప్పినట్టుగా సూర్యగణాలు. 6 సూర్యగణాలు. దీంట్లో 6 సూర్యగణాలు ఉంటాయి. మిగిలిన 2 కూడా ఇంద్రగణాలు. ఆరు సూర్యగణాలు ఇందాక మిగిలిన చెప్పినట్టు 2 ఇంద్రగణాలు. వీటిలో ప్రతి పాదాలు కూడా 3వ అక్షరం మొదటి అక్షరంతో సరిపోతుంది. మొదటి గణం 3వ అక్షరంతో సరిపోతుంది. ఆ అన్నప్పుడు భా. దీంట్లో ఆ 2 కలిసేయడానికి ఎత్తిస్థానం వచ్చి ఆకి అక్కడ భాకి మధ్యలో జరిగిందన్నమాట. అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు 3వ గణం మొదటి అక్షరం. 3వ గణం మొదటి అక్షరం. 3వ గణం మొదటి అక్షరం. 3వ గణం మొదటి అక్షరం బట్టి సరిపోతుంది. అది ఆకి భాకి మధ్యలో జరిగింది. అలాగే ఈ పద్యం తర్వాత కంపల్సరీగా మనకి తేటగీత అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే తేటగీత లక్షణాలు ఏంటంటే 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాల్లో ఒక సూర్యగణం వస్తుంది, 2 ఇంద్రగణాలు వస్తాయి. మళ్ళీ తర్వాత 2 సూర్యగణాలు వస్తాయి అన్నమాట. అంటే ఈ హగణం ఇవి కూడా ఈ 2 కూడా సూర్యగణం వస్తాయి. అంటే మొదటి గణం మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి కూడా ఎత్తిస్థానం జరిగింది. మొదటి గణం మొదటి అక్షరం, అలాగే 4వ గణం మొదటి అక్షరం. 1 2 3 4. ఇక్కడ ఆకి యాకి కూడా దీంట్లో ఎత్తిస్థానం అనేది జరిగింది కేటగిరీలో. ఇందాక శేషపద్యం ఇది శేషం యొక్క లక్షణాలు. ఇది శేషపద్య లక్షణాలు, శేషపద్యం. అలాగే కేటగిరీలో అయితే కేటగిరీలో చూడండి, ఇక్కడ దీనికి కూడా 4 పాదాలు ఉంటాయి. అయితే ప్రతి పాదంలో కూడా ఒక సూర్యగణం, ప్రతి పాదంలో ఒక సూర్యగణం, అలాగే 2 ఇంద్రగణాలు. 2 ఇంద్రగణాలు. అలాగే దీంట్లో ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, మళ్ళీ చివరిలో 2 సూర్యగణాలు వస్తాయి. అది తేటగీత యొక్క లక్షణం. చివరిగా మొదటి గణం మొదటి అక్షరానికి, దీంట్లో మొదటి గణం మొదటి అక్షరం, మొదటి గణం మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరం. దీంట్లో చూసుకుంటే 1 2 3 4వ గణం మొదటి అక్షరం కంటే ఆకి యాకి మధ్యలో ఎత్తిస్థానం జరిగింది. ఎత్తిస్థానం అని తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు దీంట్లో ఇక్కడ 4వ గణం మొదటి అక్షరం, 4వ గణం మొదటి అక్షరం. మొదటి అక్షరం 4వ గణం మొదటి అక్షరానికి ఎక్కిస్తాను జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవాలి.